హరి ఓం. శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థ స్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. అందరూ దత్తభక్తులు కూడా చాలామంది అనఘాష్టమి వ్రతం అనేటువంటి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ అనఘాష్టమి వ్రతం అనేటువంటిది చేస్తున్నాం, కానీ దీనికి సరైనటువంటి ఆ లిటరేచర్ అంటే ఇది ఎక్కడుంది, ఏ పురాణంలో ఉంది, దీన్ని ఏ విధంగా చేయాలి, దీనికి ఒక ఖచ్చితమైన పద్ధతి ఏమన్నా ఉందా, అసలు అనఘాష్టమి వ్రతం ఎలా పుట్టింది, ఇది ముందు గతంలో ఎవరెవరు చేస్తున్నారు, తర్వాత చేసే విధానం ఏమిటి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, దీనివల్ల చేసే ఫలితం ఏమిటి, ఇవన్నీ కూడా చాలామందికి తెలియవు. సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే సామూహిక అనఘాష్టమి వ్రతాలు చేసేస్తూ ఉంటారు. ఇంట్లో చేయాలనుకుంటే దీన్ని మళ్ళీ కొన్ని పద్ధతులు పాటించవలసి వస్తుంది. అవేవి తెలియకపోవడం వల్ల అసలు అనఘాష్టమి వ్రతం అంటే ఏంటో కూడా తెలియకుండానే సామూహికంలో వెళ్ళి ఆ వ్రతం చేసేసుకొస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ సందేహాలన్నీ పోగొట్టి రాబోయే అనఘాష్టమి రోజున దత్తభక్తులందరూ కూడా ఎవరెవరి ఇళ్లలో వాళ్ళు చక్కగా శ్రద్ధగా ఒక విధానం ప్రకారము అనఘాష్టమి వ్రతం చేసుకోవడానికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఈ హిందూ ఛానల్ వారి సహకారంతో మీ అందరికీ అందించడం జరుగుతుంది. ఈ అనఘాష్టమి వ్రతం అనేటువంటిది అసలు చేసే ముందు మనకి సత్యనారాయణ వ్రతం తెలుసు. అంటే సత్యనారాయణ స్వామి అనగానే మనకి అన్నవరం సత్యనారాయణమూర్తి తెలుస్తుంది. మన హిందువులందరూ కూడా ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా సత్యనారాయణ వ్రతం ఖచ్చితంగా చేస్తాం. పెళ్ళైనా సత్యనారాయణ వ్రతం చేస్తాం. మొట్టమొదట దంపతులు చేయించేది సత్యనారాయణ వ్రతమే. మనం అదేవిధంగా ఒక గృహప్రవేశం అయితే సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం, ఒక ఉపనయనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం. ఆఖరికి పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయిన తర్వాత వచ్చే సంవత్సరికాలు పూర్తయిన తర్వాత కూడా మొట్టమొదటి చేసేటువంటి దైవకార్యం సత్యనారాయణ వ్రతమే. ఇలాగా సత్యనారాయణ వ్రతం అనేటువంటిది చాలా ప్రాచుర్యం చెందిపోయింది. అనేక మంది కార్తీక శుద్ధ ఏకాదశి, అలాగే మాఘశుద్ధ ఏకాదశి, అలాగే ముక్కోటి ఏకాదశి, అదేవిధంగా వైశాఖ శుద్ధ ఏకాదశి ఇట్లా వచ్చినప్పుడు ఒక నియమం ప్రకారము సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఏదైనా ఒక గొప్ప పని తలపెట్టినప్పుడు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఒక ఆనవాయితీగా కూడా మన దగ్గర ఉంది. అంటే అంత ప్రాచుర్యంలోకి వచ్చేసింది. దాని గురించి అందరికీ తెలుసు. స్కాంద పురాణంలో రేవాఖండార్గతమైనటువంటి 5 అధ్యాయాలతో ఉన్నటువంటి సత్యనారాయణ వ్రతం అందరికీ తెలుసు. కానీ ఈ అనఘాష్టమి వ్రతం అంటే ఏంటి, ఇది అసలు ఏ దేవతని ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాం మనం, ఇందులో ఉండే కథలు ఏమిటి, ఇందులో ఉండే విశేషాలు ఏమిటి, ఇది చాలామందికి తెలియదు. దత్తభక్తులు మాత్రము ఇది అనఘాష్టమి వ్రతం చేయాలంటే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇది ఏమిటో పూర్తిగా తెలియకపోవడం వల్ల, తెలియకుండానే ఇంత భక్తితో చేస్తున్నప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే ఇంకా అపారమైనటువంటి భక్తితో చేసే అవకాశం వస్తుంది. కాబట్టి అంటే మనస్ఫూర్తిగా నాకు తెలుసును కాబట్టి నేను చేస్తున్నాను అనేటువంటి ఆ సంతోషం ఉంటుంది. కాబట్టి మన మనసులో ఈ విధానం అంతా కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. దత్తాత్రేయ స్వామికి మరొక పేరు అనఘుడు అంటారు. ఈ దత్తాత్రేయ స్వామి యొక్క శుద్ధ చైతన్యమైనటువంటి శక్తి స్వరూపమే స్త్రీ రూపంగా మధుమతి అంటారు. అంటే దత్తాత్రేయుల వారి భార్య అంటాం మనం. దత్తస్వామిని అనఘుడు అన్నప్పుడు మధుమతి మాతని అనఘ అంటారు. అంటే మధుమతి దత్తాత్రేయులే అనఘాదేవి సహిత అనఘులు. అనఘాదేవి అనఘుడు అంటే అనఘుడు అంటే త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి, అంటే సర్వదేవీ దేవతా స్వరూపాలన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి. ఆయన సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపుడు, పరబ్రహ్మ పరతత్వమైనటువంటి సమస్త సృష్టి స్థితి లయములను కూడా
నడిపించేటువంటి త్రిమూర్తులు సైతము సృష్టించి వారిని శాసించేటువంటి పూర్ణ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే దత్తాత్రేయ స్వామి. ఆ విధంగా మనం ఇదివరకు గతంలో అనేకమైన విభాగాల్లో నేను చెప్పడం జరిగింది. ఆ దత్తాత్రేయ స్వామి యొక్క శక్తి స్వరూపం ఏదైతే ఉందో, అంటే స్త్రీ రూపంగా ఉండేటువంటి శక్తి స్వరూపం, అంటే భార్య అని చెప్పబడుతున్నటువంటి ఈ అనఘాదేవి కూడా, ఆమె కూడా త్రిశక్తి స్వరూపిణి. అంటే ఈ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాగౌరి అనేటువంటి ఈ ముగ్గురమ్మలు వాళ్ళకందరికీ కూడా ఆ శక్తిని ప్రసాదించి వాళ్ళని నడిపించేటువంటి మహాశక్తి స్వరూపిణి అయినటువంటి పరాశక్తియే అనఘామాత. ఈ అనఘామాత, అనఘుడు అనేటువంటి ఈ దివ్య దంపతులు వీళ్ళు సమస్తమైనటువంటి విశ్వాన్ని కూడా పరిపాలించేటువంటి వాళ్ళకి అద్వైతమూర్తులు. అంటే వాళ్ళకి మించినటువంటి వాళ్ళు ఇంకెవరు లేరు, వాళ్ళ తర్వాతే కానీ వాళ్ళతో సమానమైనటువంటి ఎవరు లేరు. అయితే రెండు ప్రత్యేకంగా ఉండవు. దత్తస్వామిలోనే అమ్మవారు ఉంటుంది. ఇప్పుడు మహావిష్ణు హృదయంలో శ్రీ మహాలక్ష్మి ఉన్నట్టుగా, అలాగే పరమశివుడికి అర్ధభాగంలో గౌరి ఉన్నట్లుగా, బ్రహ్మగారి జిహ్వ మీద సరస్వతి ఉన్నట్లుగా, దత్తస్వామి కూడా ఆయన అంతరంగంలోనే అనఘామాత కూడా ఉంటుంది. అనఘాలక్ష్మి అంటారు. అయితే అక్కడ మనకి బ్రహ్మగారి పక్కనే సరస్వతి, అలాగే మహావిష్ణువు పక్కనే శ్రీ మహాలక్ష్మి, అదేవిధంగా పరమశివుని పక్కనే పార్వతి ఏ విధంగా ఉంటారో అదే విధమైన మన రూపాన్ని కూడా మనం ఊహించుకుంటే దత్తస్వామి పక్కన అనఘాలక్ష్మి కూడా ఉంటుంది. అంటే అనఘాదేవుడి పక్కన అనఘాలక్ష్మి కూడా ఉంటుంది. ఈ అనఘాలక్ష్మిని, అనఘాదేవుణ్ణి ఉద్దేశించి చేసేటువంటి వ్రతమే ఈ అనఘావ్రతము, అనఘావ్రతము. దీని పేరు అనఘావ్రతము. ఇది అష్టమి నాడు చేస్తాం కాబట్టి అనఘాష్టమి వ్రతము అని చెప్తారు. ఇది మార్గశిర బహుళ అష్టమి నాడు, అంటే మార్గశిర బహుళ అష్టమి అంటే మార్గశిర పూర్ణిమ నాడు మన దత్త జయంతి చేసుకుంటాము. అక్కడి నుంచి వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి నాడు అనఘాష్టమి వ్రతం చేయడం ప్రశస్తము అనేటువంటి విషయం మనకి పురాణములలో కూడా ఉంది. అంటే బ్రహ్మాండ పురాణములో వ్యాసుల వారు రాసినటువంటి దత్తమహత్యంలో ఇవ్వబడింది, భవిష్యోత్తర పురాణంలో కూడా ఉంది అని మనకి శ్రీ 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 గణపతి సత్యానంద స్వామీజీ వారు దీన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ అనఘాష్టమి వ్రతం గురించినటువంటి చాలా వివరమైనటువంటి విషయాల్ని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అని మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి గ్రంథం, అది ప్రథమ కాండములోనిది అయితే, అదే శంకర భట్టు రాసినటువంటి ఇప్పటివరకు బహిర్గతం కానటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోని ద్వితీయ కాండములో 3-4 అధ్యాయాలలో ఈ అనఘాష్టమి వ్రతం గురించి శ్రీపాద వల్లభుల వారు వేదవ్యాసుల ద్వారా శంకర భట్టుకు ఉపదేశం చేసినట్టుగా అందులో ఉంది. అంటే ఇది అక్కడ దత్తస్వామి ఉపదేశించినటువంటి అనఘాష్టమి వ్రతమే శ్రీపాద వల్లభులుగా వేదవ్యాసుల వారి చేత శంకర భట్టుకు కూడా ఉపదేశం చేయించినట్లుగా మనకి ఈ మధ్య దానికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా దొరకడం జరిగింది. తద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ అనఘాష్టమి వ్రతం అనేటువంటిది రావడానికి మూలం ఏమిటి, ఎక్కడ మొదలైంది అంటే, ముందు ఆ కథలోకి మనం వెళ్తే అనఘాష్టమి గురించి మనకు అర్థమవుతుంది. కృతవీర్యుడు అనేటువంటి హైహే దేశానికి చెందినటువంటి చక్రవర్తి, హైహే వంశానికి చెందినటువంటి చక్రవర్తి నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి మాహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకుని యావత్ భూమండలాన్ని పరిపాలిస్తున్నటువంటి కృతవీర్యుడు అనేటువంటి చక్రవర్తి, ఆయన సంతానం లేక మహావిష్ణువు గురించి అపారమైన తపస్సు చేసి సంతానాన్ని వచ్చేటువంటి వరాన్ని పొందాడు. ఇంతలో ఒక చిన్న చిత్రం జరిగింది. మనం శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంలో సుదర్శనానికి చాలా ముఖ్యం ఉంది. స్వామివారి ఆయుధాలన్నింటిలో కూడా సుదర్శన చక్రము చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అది రాక్షసాంతకమైనటువంటిది. అనేక మంది రాక్షసుల్ని సంహరించినటువంటిది సుదర్శన చక్రం. సాధారణంగా చక్రాయుధాన్నే వాడతాడు, అందుకే చక్రి అంటారు శ్రీ మహావిష్ణువుని. ఒకసారి
నారదుల వారు వైకుంఠానికి వెళ్ళారు. వెళ్ళి పాలకడల్లో శేషసాయి మీద శయనిస్తున్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని చూడడానికి వెళ్ళి, ఆయన కలహభోజనుడు కాబట్టి, అంటే ఆయన చేసే కలహాలన్నీ కూడా ఎందుకుంటాయి, కేవలము అవి ఒక ప్రత్యేకమైనటువంటి లోక కళ్యాణానికి ఉపయోగిస్తాడు ఆయన కలహాలన్నీ కూడా. అంతేగాని తంపులమారి నారదుడు అంటే తంపులమారి కాదు, మహానుభావుడు నారదుడు అంటే. ఆయన ప్రతి చర్య కూడా లోక కళ్యాణానికి ఉంటుంది. ఏ విధమైనటువంటి సంగములు, ఏ విధమైనటువంటి రాగద్వేషాలు, భావోద్వేగాలు ఏమీ కూడా లేనటువంటి నిస్సంగుడైనటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన దేవర్షి అయ్యాడు. ఋషులందరిలో కూడా అత్యున్నతమైన స్థానం దేవర్షి స్థానం ఒక్క నారదుడికే దక్కింది. అంతటి మహానుభావుడు ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ఆయన ఒక చిన్న జగన్నాటకం ఆడించాలనిపించింది ఆయనకి. అంటే అది పరమేశ్వర సంకల్పం అలా ఉంది. సుదర్శన చక్రాన్ని కొంచెం పక్కకి పిలిచాడు. పిలిచి, నాయనే సుదర్శన, నాకేదో నిన్ను చూస్తుంటే నాకు కొంచెం బాధగా ఉందయ్యా అంటాడు. ఏమిటి స్వామి చెప్పండి అన్నాడు. ఏం లేదయ్యా, కొన్ని వేల మంది రాక్షసులను నువ్వు సంహరించావు. ఆయన చెప్పడం నువ్వు వెళ్ళి వాడిని తలకాయ ఖండించేసి వచ్చేయడం జరుగుతోంది. కానీ రాక్షసాంతకుడు అనేటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి అంతా కూడా శ్రీమన్నారాయణమూర్తికి వస్తున్నాయి. నీ పేరు ఎవరు తలుచుకోవటం లేదయ్యా, నాకు అదే బాధగా ఉంది. నీ గొప్పతనాన్ని, నీ వీరత్వాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారయ్యా, అదే నా బాధగా ఉంది అన్నాడు. దానికి ఆయన కొంచెం అహంకారం, ఎవరైనా సరే మీరు గొప్పవాళ్ళు ఏంటంటే పోటీ పొగిడినట్టే కదా, ఎంతటి వాడైనా సరే దానికి పడిపోవాల్సిందే. అప్పుడు సుదర్శనుడు ఏమన్నాడంటే, అప్పుడు ఆయనలో కొంచెం అహంకారము, గర్వము మొదలైంది సుదర్శనానికి. ఆయన ఏమన్నాడు, నిజమే స్వామి, నాకు చాలా బాధగాను, నిజమే, అసలు నేనే లేకపోతే స్వామి ఇంతమంది రాష్ట్రం చంపగలడా? ఆయన చెప్పని మరుక్షణమే వాడు ముల్లోకాల్లో ఎక్కడ దాగున్నా సరే వెతికి మరీ వాళ్ళని శిరస్సులు కళ్ళించి వచ్చేస్తున్నానే. నిజమే, మరి నా కీర్తి అంతా ఆయన తీసేసుకున్నాడు, నేనేమో కేవలం ఆయన దగ్గర ఒక బానిసగా అట్టే పెట్టాడు. ఇది స్వామి మీకు చెప్పండి, ఇది తప్పు అని చెప్పేసరి సుదర్శనుడు అన్నాడు. అంటే అహంకారం పెరిగింది, నేను చేస్తున్న అహంకారం పెరిగింది. ఎప్పుడైతే అహంకారం ఉందో అంటే నీలో తమో గుణము, రజోగుణం పెరిగే అర్థం. వైకుంఠంలో శ్రీమన్నారాయణమూర్తి అంటే శుద్ధ సాత్విక స్వరూపం, అక్కడ మిగిలిన గుణాలకు తావులేదు. ఎప్పుడైతే ఈయనలో రజోగుణం పెరిగిందో వెంటనే శ్రీమన్నారాయణమూర్తి అది గ్రహించి, నీలో అహంకారం, గర్వం పెరిగాయి, అంటే రజోగుణం పెరిగింది. రజోగుణం ఉన్నవాడికి వైకుంఠంలో తావులేదు. దీనికి ప్రాయశ్చిత్తంగా నువ్వు భూలోకంలో జన్మించి అక్కడ కష్టాలని పడి ఆ కొంతకాలం అక్కడ జీవనం చేసి అప్పుడు మళ్ళీ తిరిగి నా దగ్గర వద్దు కానీ పొమ్మని చెప్పి శాపం ఇచ్చాడు. ఇప్పుడు లబో దీబోమ అన్నాడు సుదర్శనుడు. స్వామి ఎలాగ మరి ఏదో పొరపాటు అయిపోయింది, నిజమే, నీ సంకల్పంతులుగా నేను చేయలేదు, నాకు శక్తి ఎక్కడిది, నేను పొరపాటు పడ్డా, నారదుల వారి నిజమే అనుకున్నాను, మిమ్మల్ని అనవసరంగా నేను అవమానించాను, క్షమించండి, మరి నేనేం చేయాలంటే, ఏం పర్వాలేదబ్బా, నీ జననం కూడా ఒక వింత, ఒక విచిత్రం అవుతుంది, నీ పేరు చిరస్థాయిగా భూమండలం నిలిచిపోతుంది, తిరిగి మళ్ళీ నువ్వు నా దగ్గర చేసుకుందువు కానీ చెప్పేసేసి ఆయన వరం ఇచ్చారు. ఈ వర ఫలితంగా ఈ కృతవీర్యుడికి సుదర్శనం మహావిష్ణువు యొక్క ఆయుధమైనటువంటి సుదర్శనము కుమారుడిగా జన్మించింది. ఆమె ఆ మహారాణి గర్భంతో ఉండగా ఆవిడకి ఒకసారి స్వప్నంలో ఒక మహా తేజోవంతమైన చక్రము తన గర్భంలో ప్రవేశిస్తున్నట్టుగా కనిపించింది. అయితే ఈ చక్రానికి ఉండేటువంటి అనేకమైనటువంటి సహస్ర కోణాలు ఉంటాయి, 1000 కోణాలు ఉంటాయి. ఆ కోణాలతో తలకాయ నరికేస్తూ ఉంటుంది. ఆ కోణాల్లో కొన్ని కోణాలు ముడుచుకుపోయినట్లుగా, మొద్దుబారిపోయినట్లుగా ఆవిడ కనిపించింది. తద్వారా సరే ఆవిడకి అర్థం కాలేదు. సరే ఆ గర్భంలో ప్రవేశించింది, అది స్వప్రదర్శనం అయిందనమాట. కొంతకాలం పోయేసరికి కొన్ని 10 నవమాసాలు గడిచిన తర్వాత ఆమెకి ఒక కుమారుడు జన్మించాడు. చాలా సంతోషించాడు కృతవీర్యుడు. ఆ కుర్రవాడికి అర్జునుడు అని పేరు పెట్టుకున్నాడు. అర్జునుడు వాడి పేరు. సరే పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అనేకమైనటువంటి పురాణములు, వేదాంగములు, సమస్తమైనటువంటి రాజనీతి శాస్త్రాలు, అన్ని విద్యలు కూడా అవపోసన పట్టిస్తాడు. కానీ
మా పిల్లవాడు ఎదుగుతున్నాడు కానీ చేతులు ఎదగటం లేదు. చేతులు పొట్టిగా కురసగా చొట్ట చేతులు అయిపోయాయి. అక్కడ స్వప్నంలో ఆ కోణాలు ముడుచుకున్నట్టుగా కనిపించింది అంటే చేతులు లేనివాడు పుట్టాడు అర్థం. చేతుల్లో శక్తి లేదు. పిల్లవాడు ఎదిగిపోతున్నాడు కానీ చేతులు మాత్రం ఎదగటం లేదు. కాబట్టి శస్త్రవిద్యలు ఏమీ చేయలేడు. చెయ్యి బాగుంటేనే కదా కత్తి పట్టదాడు. చెయ్యి బాగుంటేనే ధనుర్బాణాలు వేయగలుగుతాడు. అక్కడ అసలు చక్రవర్తికి కావాల్సిన లక్షణం ఏమిటి? రాజ్యాన్ని కాపాడడం, ప్రజలని కాపాడడం, శత్రువుల బారి నుంచి, దొంగల బారి నుంచి, క్రూర మృగాల బారి నుంచి ప్రజలని, దాన్ని నమ్ముకున్నటువంటి మునిగణాలని, సమస్తమైనటువంటి ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి అణువణువుని కూడా కాపాడవలసిన బాధ్యత చక్రవర్తిది. అది ఉండాలి అని భుజబలం ఉండాలి, అపారమైన శక్తి ఉండాలి, అన్ని శస్త్రాస్త్ర విద్యలు తెలిసి ఉండాలి, అరివీర భయంకరుడుగా ఉండాలి. కానీ ఇక్కడ అన్నీ లోపాలే. మహాపండితుడు, అందులో సందేహం లేదు, కానీ ఒక్క శస్త్రాన్ని పట్టుకోలేడు. ఇటువంటి పరిస్థితుల్లో కృతవీర్యుడు ఆయన అకస్మాత్తుగా ఆయన కాలధర్మం చెందితే అక్కడ ఉన్నటువంటి మంత్రిమండలి అంతా కూడా ఆలోచించి ఇంక తదుపరి ఎవరు అంటే ఆయన కుమారుడు అర్జునుడే కాబట్టి ఈయన్ని పట్టాభిషిక్తం చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. కృతవీర్యుడి కుమారుడు కాబట్టి కార్తవీర్యుడు అయ్యాడు, అంటే కార్తవీర్యార్జునుడు అయ్యాడు. కాబట్టి అతని పేరు కార్తవీర్యార్జున అని మనం అనుకుంటూ ఉంటాం. సరే, ఆ రోజు పట్టాభిషేకానికి ముహూర్త నిర్ణయం చేశారు. పట్టాభిషేకం చేయాల్సి ఉంటే ఈ కుర్రవాడు అంటే ఈ యువరాజు అయినటువంటి ఈ కార్తవీర్యార్జునుడు దాన్ని తిరస్కరించాడు. ఎందుకు అంటే కారణం ఒకటే చెప్పాడు. నేను సమస్త వేదాంగములు చదివా, అన్ని నీతి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, ధర్మశాస్త్రం అన్నీ నాకు తెలుసు, కానీ నేను అశక్తుణ్ణి. రాజు యొక్క ధర్మం ఏంటంటే భూమిని భరించాలా, ఈ సమస్తమైన నన్ను నమ్ముకున్నట్టు సమస్తమైనటువంటి ప్రజానీకాన్ని, సమస్త జీవుల్ని రక్షించవలసిన బాధ్యత నా మీద ఉంటుంది. అది ఉండాలి అంటే భుజబలం కావాలా, కానీ నేను శక్తిహీనుండి. అందువల్ల ఇప్పటివరకు ఒక్కసారి కూడా కత్తి పట్టలే. ఇటువంటి పరిస్థితుల్లో నేను రాజ్యం తీసుకున్నట్లయితే సామంతులందరూ తిరగబడతారు, అల్లకల్లోలం అయిపోతుంది, అరాచకం అయిపోతుంది. కాబట్టి నేను అనర్హుణ్ణి. కాబట్టి అర్హులు ఎవరైనా ఉన్నట్లయితే మీరందరూ కూడా ఆలోచించి వెతికి పట్టుకొని వాడి చక్రవర్తిని చేయండి. నేను వాడి దగ్గర నేను జాగ్రత్తగా వాడి అదుపాజ్ఞంలో నేను ఉంటానని చెప్తాడు. ఇది ఎవరికి రుచించదు, కానీ చెప్పింది చాలా సబబే. అప్పుడు గర్గ మహర్షి ఈ హైహయ వంశానికి ఆస్థాన రాజగురువు అయినటువంటి గర్గ మహర్షి అంటే ప్రజాపతి బ్రహ్మగారి యొక్క అనేక మంది కుమారులు గర్గ మహర్షి కూడా ఒకరు. ఆయన కూడా ప్రజాపతి, చాలా మహోన్నతమైన తపస్సు చేసిన బ్రహ్మర్షి, మహా తేజోశాలి అయినటువంటి గర్గుడు. ఈ గర్గ మహర్షి మళ్ళీ మనకి ఎక్కడ వస్తాడంటే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మకి బలరాముడికి వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళు అక్కడ నందవ్రజంలో ఉన్నప్పుడు వసుదేవుడు గర్గ మహర్షిని పిలిచి మీరు వెళ్ళి ఆ పిల్లిద్దరు అక్కడ ఉన్న వాళ్ళకి నామకరణం చెయ్యండి, అది కూడా గుప్తంగా చేయండి, బాహ్యంగా బయటపడకుండా అని చెప్పి వసుదేవుడు చెప్తాడు. ఎందుకంటే వసుదేవుడి యొక్క యాదవ వంశానికి కూడా గర్గ మహర్షి బ్రహ్మగా రాజగురువు. అక్కడ వస్తాడు మళ్ళీ మన గర్గ మహర్షి. ఈ గర్గ మహర్షి ఏం చెప్పాడంటే, నాయనా నువ్వు రాజ్యము నీకు అనుచారంగా వంశానుప్రదంగా నీకు వస్తుంది, రాజ్యం నీదే, రాజ్యం నువ్వే రాజు, అందులో తిరుగులేదు దానికి. కానీ నువ్వు శక్తివంతుడు కావాలంటే దానికి ఒక ఉపాయం ఉంది, నేను చెప్తాను. నీ రాజప్రతినిధిగా ఎవరినన్నా పెట్టుకుందాం ఇక్కడ. నువ్వు తిరిగి వచ్చిన తర్వాత వాడు వెంటనే నీ రాజ్యం నువ్వు తీసేసుకుని చక్రవర్తిగా పరిపాలన చేద్దువుగా. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే సహ్యాద్రి పర్వతాల మీద దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నారు. ఆయన త్రిమూర్తి స్వరూపుడు, సర్వదేవీ దేవతా స్వరూపుడు, పూర్ణ పరబ్రహ్మతత్వమైనటువంటి వాడు, ఈ సమస్త సృష్టిని కూడా శాసించేటువంటి మహానుభావుడు ఆయన ఇప్పుడు సహ్యాద్రి పర్వతాల మీద ఉన్నారు. ఆయన్ని శరణు వేడు, ఆయన్ని పట్టుకో, ఆయన తలుచుకుంటే నీ తలరాతని అన్నింటినీ మార్చేయగల సమర్థుడు ఆయన. కాబట్టి ఆయన్ని పట్టుకో, ఆయనే మేలు చేస్తాడని చెప్తాడు. అంటే సరే స్వామి అలాగే వెళ్తానంటూ ఉంటే, కానీ నాయన ఒక్క విషయం చెప్తున్నాడు, గుర్తుపెట్టుకో, ఆయన
తొందరగా చిక్కేవాడు కాదు. ఆయన చిక్కడు, దొరకడు. ఆయన ఏ విధంగా ఏ రూపంలో ఎట్లా ఉంటాడో తెలియదు. బాలోన్మత్త పిశాచ వేషంలో ఏ రూపంలోనే ఉండొచ్చు. ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. అతి క్రూరంగా ప్రవర్తిస్తాడు, అతి దారుణంగా హింసిస్తాడు. అదేవిధంగా అపారమైన ప్రేమను కురిపించేస్తాడు మళ్ళీ. కాబట్టి ఆయన ఎలా ఉంటాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటుంది, ఇప్పటివరకు బ్రహ్మాదేవతలే చూడలేకపోయారు. కాబట్టి నువ్వు పట్టుకో, ఆయన ఏం చేసినా భరించు, సహించు. ఆయన చేసే ప్రతి పని మీద వల్ల కూడా, ప్రతి హింస వల్ల కూడా నీలో ఉండే భక్తి ఇంకా ద్విగుణీకృతం అయిపోవాలి. ఆ విధంగా నువ్వు సేవించినట్లయితే ఆయన నీకు పట్టుబడతాడు. ఒక్కసారి ఆయన దృష్టిలో నువ్వు పడ్డావంటే, కృపాదృష్టి నీ మీ పడిందంటే నువ్వు ధన్యుడు అయిపోవని చెప్తాడు. సరే స్వామి, తప్పకుండా అని చెప్పేసి తన తరఫున రాజప్రతినిధిగా ఒక రాజకుటుంబంలోని ఒక వ్యక్తిని రాజప్రతినిధిగా నిలబెట్టి ఆయన సహ్యాద్రి పర్వతాల కోసం వెళ్తాడు. అలా సహ్యాద్రి పర్వతాలని గాలిస్తూ ఉంటే ఒకానొక చోట ఒక ఆటవికుడు, కిరాతకుడు అయినటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. ఒక పెద్ద రాతి దిమ్మ మీద కూర్చుని ఉన్నాడు, ఒక చెట్టు కింద. అక్కడ వికారమైన రూపంతో ఉన్నాడు. అలా కళ్ళు తాగుతున్నాడు. కళ్ళు అలా మీద తాగిన కళ్ళు లోటంపడి పక్కన సొంగల కింద కారిపోతుంది. ఈగలు ముసురుతున్నాయి. ఆ ఒంటి మీద కట్టుకున్న గుడ్డలు కూడా చర్మాలు ధరించున్నాడు. అతి భయంకరంగా ఉన్నాడు. కళ్ళు ఎర్రగా రక్తవర్ణంతో నెత్తురు కక్కుతూ ఉన్నాయి. కళ్ళు అగ్నిజ్వాలలా ఉన్నాయి. ఆ జుట్టంతా చింపిరిగా భయంకరంగా పిశాచ రూపంలో కనబడుతున్నాడు. అక్కడ ఇంకా ఉన్నవాళ్ళు ఉన్నారు. అక్కడ ఆయన సేవకులు, వాళ్ళు కళ్ళు తయారవుతోంది, కళ్ళు మొత్తలు మించిస్తున్నారు. ఓ పక్కన మాంసం ముక్కలన్నీ కూడా కాల్చి వాటి మీద కారం ఉప్పు జల్లి అందిస్తున్నారు, తింటున్నాడు. ఆ ఇచ్చిన వాళ్ళు కొడుతున్నాడు మళ్ళీ. పైగా తిన్నగా తీసుకోవడం కాదు, ఎవరైతే అందిస్తారో వాడిని అదే కర్ర పెట్టి కొడుతున్నాడు. చేతిలో పెద్ద ఎముక ఉంది, ఆ ఎముక పెట్టి కొడుతున్నాడు. నోటికి వచ్చినట్టు నానా దుర్భాషలు ఆడుతున్నాడు ఆయన. అంతేకాకుండా ఆయన ఒళ్ళో ఒక స్త్రీ ఉంది. ఆవిడ ఆ ఒంటి మీద అర్ధనగ్నంగా ఉంది, బట్టలు కూడా సరిగ్గా లేవు. ఈయనకి అసలు బట్టలేవు. అంటే ఏదో కోపం చెప్తున్నా, చర్మం కట్టుకున్నాడు. ఏదో ఒంటి మీద గుడ్డ ఉంది అని అనిపించుకోవడంతో గుడ్డ కట్టుకున్నట్టుంది, కానీ సాధారణంగా దిగంబరంగానే కనబడుతున్నాడు ఆయన. ఆ అమ్మాయి కూడా అట్లాగే ఉంది. 10 మంది ముందే ఈయన రకరకాలైనటువంటి శృంగార కార్యకలాపాలు చేసేస్తున్నాడు ఆ అమ్మాయితో. ఇది పరిస్థితి. ఇది చూశాడు. ఏమిటి ఇలాంటి వాతావరణానికి వచ్చాడు? ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు కదా దత్తస్వామి. నేను పొరపాటు దారి తప్పానా నేను? ఇది కాదేమో, ఇదే చూడదు, ఎవడో కాపాలికుడి వసతిలా ఉంది ఇక్కడ, ఇదంతాను చూస్తారు భయంకరంగా ఉంది ఇక్కడ అనుకున్నాడు. కానీ వెంటనే గర్గుడు చెప్పిన మాట గుర్తుకొచ్చింది, బాలోన్మత్త పిశాచ వేషాయ. కాబట్టి ఇది ఆ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఆయన దత్తులై ఉంటాడు, సందేహం లేదు. కాబట్టి ఈయన శరణు వేడదాం అని చెప్పేసి ఆ చొట్ట చేతులతోటి గట్టిగా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడింది. స్వామి శరణు అన్నాడు. అనగానే ఆయన ఒక్క తాపు తన్నాడు. ఒక్క తాపు తనగానే అంత దూరం వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఎవడ్రా నా కోసం వచ్చావు అన్నాడు. లేదు స్వామి, నేను మీ సేవకుడిని, మీకోసం నేను మీ సేవ చేయడం కోసం నేను వచ్చాను, నేను కృతవీర్యుడి కొడుకుని, కార్తవీర్యార్జునుడు అని చెప్పాడు. నువ్వు ఎవడైతే నాకు పొమ్మన్నాడు. సరే, ఏం చేశాడు? మెల్లిగా అక్కడ ఉన్నటువంటి ఆ సేవకుల దగ్గర ఉన్నటువంటి కళ్ళు కొండలు ఈయన తీసుకొని ఆ మెల్లిగా భరించలేని ఆ చేతితోటి ఆయనకు అందించడం, అది ఆయన తాగి అదే కళ్ళు కొండతో కొట్టేవాడు. ఆ మాంసం ముక్కలు అందిస్తే తిని సగతి ఉమ్మేసేవాడు, ఆ ఎముకతో కొట్టేవాడు. అలా అన్ని రకాలైన హింసలు భరిస్తున్నాడు. ఇలా కొంతకాలం సాగ్గా ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఈ విధంగా ఆయన సాధన ఇలా సాగ్గా ఓసారి ఆయన కొంచెం ప్రశాంతంగా ఉన్నాడేమో అనిపించి ఈయన వెళ్ళి గట్టిగా పాదాలు పట్టుకొని, స్వామి దత్తప్రభు, ఇంతకాలం సేవ చేస్తున్నాను, నన్ను కరుణించని చెప్పి అనగానే ఈయన ఏం చేశాడు? వెంటనే ఇదిగో నేను కరుణిస్తాను చూడరా అని చెప్పేసి ఆ చేతిలో ఉన్న పెద్ద ఎముకతోటి ఆ చేతుల మీద కొట్టాడు. కొట్టగానే 2 చేతులు కూడా విరిగిపోయి ఎగిరిపోయి అక్కడ ఎక్కడైతే వీళ్ళు మాంసం ముక్కలు కాలుస్తున్నారో ఆ అగ్నిగుండం లోపల ఆహుతైపోయాయి. ఇప్పుడు చేతులు లేనివాడు అయ్యాడు. అంటే
శక్తి చేతుల ద్వారా భుజాల మీదే శక్తి, భుజశక్తి కదా రాజులకు కావాలి. అటువంటి చేతుల్ని శక్తివంతం చేయమని చెప్పేసి ఆయన దగ్గరికి వస్తే అసలు చేతులే లేకుండా పోయి, అయినా సరే చెల్లించకుండా అలాగే డేక్కుంటూ వెళ్ళి ఏదో కింద మీద గట్టిగా వెళ్ళి పాదాల మీద తలపెట్టేసేసి, శరణు ప్రభు, శరణు శరణు, నువ్వు హింసించినా సరే, నా శిరస్సు ఖండించినా సరే నేను నిన్ను వదలను, నువ్వు స్వయం దత్తస్వామివే, ఇందులో సందేహం లేదు, ఆమె ఇందిర అనఘామాత కాబట్టి స్వామి నన్ను క్షమించు, నీవు ఏమన్నా హింసించు, నేను అన్నింటిని భరిస్తాను అని చెప్పేసి ఆయన గట్టిగా ఆయన పాదాల మీద పడిపోయి ఆ కళ్ళమ్మ నీళ్లు కార్చేసుకుంటూ ఆ పాదాలు తడిపేస్తూ ఉంటే అప్పుడు జరిగింది అద్భుతం. అంత భయంకరంగా రోమాలతో నిండిపోయి అతి క్రూరంగా ఉన్నటువంటి ఆ పాదాలు అతి సున్నితంగా మహోన్నతమైన తేజస్సుతో, బంగారు కాళ్ళకు ఉన్నటువంటి కడియాలతో, అద్భుతమైనటువంటి తేజోరూపంతో, చక్కటి పట్టు పీతాంబరం కట్టుకుని అపారమైన సుగంధాలు వెదజల్లుతూ ఒక అద్భుతమైనటువంటి దత్తస్వామి రూపం ఆ పాదాల్లో కనిపించింది. ఆశ్చర్యపోయి ఒక్కసారి చూసేసరికి ఒక చెయ్యి 2 చేతులు కాదు, 1000 చేతులు వచ్చాయి. లేచి నుంచి చూసేసరికి దత్తస్వామి 3 ముఖములతో 6 చేతులతో మహోన్నతమైనటువంటి ఆ మూర్తి, అద్భుతమైన సుందరమూర్తి, మహోతేజోవంతమైన మూర్తి చిరునవ్వులు చిందిస్తూ పక్కన అమ్మవారు అనఘామాతని పక్కన పెట్టుకొని ఆ దివ్యమైన దర్శనాన్ని అనుగ్రహించి, నాయన కార్తవీర్య అర్జున, నీ సాధన, నీ తపస్సు ఫలించింది, ఎంతలా నేను హింసించినా కూడా నీ పట్టుదల వదలకుండా నువ్వు నన్ను గట్టిగా పట్టుకున్నావు, ఇలా ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళని నేను తరింపజేస్తాను, కోరుకో నీకేం కావాలో అన్నాడు. అనగానే కార్తవీర్యార్జునుడు అపారమైన సంతోషం, ఎక్కడ ఒక చేయి 2 చేయి పోయనుకుంటే 1000 చేతులు వచ్చాయి, సహస్రబాహు అయిపోయాడు, ఒక్కసారి శరీరం ఉదాటన పెరిగిపోయింది, మహాశక్తివంతుడైపోయాడు, మామూలు శక్తివంతుడు కాదు, అపారమైనటువంటి శక్తి ప్రసరణ జరిగిపోయింది. అప్పుడు అడిగాడు, స్వామి త్రిలోకాల్లో కూడా నేను సంచరించగలగాలి, నాకు ఏ విధమైన అడ్డంకి ఉండకూడదు, అదేవిధంగా ఎవ్వరూ కూడా నన్ను ఎదిరించి యుద్ధంలో నిలబడలేరు, అందరూ కూడా నాకు దాసోహం అనవలసిందే, సమస్త భూమండలం నా అధీనంలో ఉండాలి, అయితే ధర్మ మార్గాన్ని నేను ఎప్పుడూ తప్పకూడదు, ఒకవేళ ఎప్పుడన్నా ధర్మం తప్పినా నిన్ను మర్చిపోయినా అటువంటి ధర్మం తప్పకుండా మర్చిపోకుండా నువ్వు నాకు గుర్తు చేసిన బాధ్యత నీది, నన్ను ఎప్పుడూ ధర్మ మార్గంలో నడిపించవలసిన బాధ్యత నీది అని చెప్పి అడిగితే దత్తస్వామి ఎంతో అపారమైనటువంటి కరుణతో కార్తవీర్యార్జునుడికి అనేకమైన వరాలు కుప్పించాడు, అడిగినవి అడగనివి అన్నీ ఇచ్చేసాడు, ఒక దివ్యమైన రథాన్ని ఇచ్చాడు, ఆ రథంలో ముల్లోకాలు యథేచ్ఛగా తిరగమన్నాడు, అక్షయతూణీరాలు, ఒక అద్భుతమైనటువంటి ధనుస్సు, బ్రహ్మాండమైనటువంటి ఒక కవచము, అదేవిధంగా 1000 రకాల ఆయుధాలు, 1000 చేతులకి 1000 రకాల ఆయుధాలు, అదేవిధంగా ఇంకా త్రిలోకాల్లోనూ యథేచ్ఛగా వెళ్ళగలిగిన గమనాన్ని స్మరణ మాత్రము చేతనే యథేచ్ఛగా వాయువేగ మనోవేగాలను మించి ఎక్కడికైనా వెళ్ళగలిగేటువంటి శక్తిని, సమస్త శత్రువుల్ని వేయగలిగినంతటువంటి ఆ పరాక్రమాన్ని, అన్ని శస్త్ర విద్యల్ని, ఒక్కటేమిటి అడిగినవి అడగనివి మొత్తం కుప్పించేసాడు. ఎలా అంటే ఇప్పటివరకు దత్తస్వామి ఎవరిని అంతలా అనుగ్రహించలేదు. అందుకే కార్తవీర్యార్జునుడు అంటే దత్తస్వామికి అపారమైనటువంటి ప్రీతి, ఎందుకంటే దత్తుడంటే సాక్షాత్తు శ్రీహరియే కదా, సుదర్శనం అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆయుధమే కదా, అందువల్ల దత్తస్వామికి కార్తవీర్యార్జునుడు అపారమైన ప్రీతిపాత్రమైనటువంటి శిష్యులందరిలో కూడా ప్రప్రథముడైన అంతటి మహానుభావుడు కార్తవీర్యార్జునుడు. అయితే ఇక్కడ ఏమిటి అడిగాడంటే ఆయన, స్వామి ఇన్ని వరాలు నాకు ఇచ్చావు, నాకు గర్వం వస్తుందేమో, ఎందుకంటే
గట్టిగా మనలాంటి వాళ్ళని ఎవరో కొంచెం పొగిడితే చాలు అప్పుడు వాళ్ళు చాలా గొప్ప వాడిని అయిపోయిన అనుకుంటాం. అటువంటిది ఎక్కడ లేని వరాలు కుప్పించేసి మొత్తం త్రిలోకాధిపత్యం ఇచ్చేంత వరాలను ఇచ్చేసేస్తే ఎవరేమీ అనలేరు. ఈయన ఏం చేసినా ఈయన ఎదురొచ్చి దాడి చేసే శక్తి ఎవరికీ లేదు. ఇంద్రాదులకు కూడా లేదు. సాక్షాత్ యమధర్మరాజుకు కూడా ఆయన ఎదురు నిలబడే శక్తి లేదు. అంతటి శక్తివంతుని చేసేస్తే గర్వం అనేది ఖచ్చితంగా వస్తుంది. గర్విష్ఠ అయిపోతారు మరొకడైతే. ఎంతోమంది రాష్ట్రం మనం చూసాం, రావణాది రాష్ట్రం చూసాం మనం. వాళ్ళందరూ కూడా బలబలంతో గర్విష్ఠులు అయిపోయారు. అలా అవుతానేమో, కాబట్టి నాకు గర్వం రాకుండా చూడు స్వామి, నిరంతరము నీ పాదాలని వదలకూడదు, నువ్వు నన్ను వదలకూడదు అని చెప్పి కార్తవీర్యార్జునుడు చెప్తే దానికి దత్తస్వామి అపారమైనటువంటి సంతోషాన్ని కనబరిచి, సరే నాయనా ఓ పని చేయి, ఇన్ని వరాలు నువ్వు తీసుకున్నావు, మహాశక్తివంతుడు అయిపోయావు, ఇంకా నీకు సాటి రాగలిగిన ఎవరు ఈ ముల్లోకాలు ఎవరు లేరు. ఇంకా నిన్ను ఎదిరించి నిలబడే శక్తి ఎవరికీ లేదు. ఇంకా దేవేంద్రుడికే లేదు శక్తి, నిన్ను ఎదిరించి నిలబడే శక్తి. కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఇవాళ మార్గశిర బహుళ అష్టమి, ఈ రోజున నీకు ఇన్ని వరాలు నేను కుప్పించాను. కాబట్టి మార్గశిర బహుళ అష్టమి ఏంటి, ఈ వరాలన్నీ ఎట్లా వచ్చాయి నీకు? నాలో ఉండేటువంటి శక్తి స్వరూపమైనటువంటి అనఘాదేవి ద్వారా నీకు ఈ వరాలన్నీ ఇప్పించగలిగాను. కాబట్టి ఆమెను వర్చించాలి. అందువల్ల నీకు ఒక అనఘాష్టమి అనేటువంటి వ్రతాన్ని, అనఘా వ్రతాన్ని నేను నీకు ఉపదేశిస్తున్నాను. ఈ వ్రతాన్ని చేసుకో, ప్రతి అష్టమి నాడు చేసుకో. ఇలాగా మార్గశిర బహుళ అష్టమి నాడు విశేషంగా చేసుకో. అదేవిధంగా చేసుకున్నట్లయితే నీకు అనఘామాత యొక్క ఆశీర్వచనము, తద్వారా నా యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము నీ మీద ఉంటాయి అని ఎప్పుడూ కూడా మమ్మల్ని మర్చిపోకుండా నువ్వు ఉంటావు, నిన్ను మేము వదలకుండా ఉంటాము అనేటువంటి విషయాన్ని దత్తస్వామి చెప్పి, అక్కడే ఆ క్షణమే కార్తవీర్యార్జునుడి చేత తానే బ్రహ్మత్వం వహించి మొట్టమొదట అనఘా వ్రతాన్ని వారిచే చేయించడం జరిగింది. అది అష్టమి నాడు జరిగింది కాబట్టి అనఘాష్టమి వ్రతము అని మనం అంటాం. ఇది అనఘాష్టమి వ్రతం ఎలా వచ్చింది అనడానికి ఇది మూలమైనటువంటి కథ. ఇది కార్తవీర్య తన రాజ్యానికి వెళ్ళాడు, మహాశక్తివంతుడైపోయాడు. కాబట్టి మెల్లిగా తన రాజ్యం సింహాసనాన్ని అధిష్ఠించి ఇంకా అక్కడి నుంచి అద్భుతమైనటువంటి పరిపాలన. ఎంత అద్భుత పరిపాలన అంటే ఎక్కడా దొంగల భయం లేదు, శత్రు భయం లేదు, క్రూర మృగాల భయం లేదు. ఎందుకంటే ఎక్కడేం జరిగినా రాజుకు తెలిసిపోయేది. ఎదుటివాడి మనస్సులో ఏముందో అని చెప్పేవాడు, ఎదుటివాడు ఏమనుకున్నాడో ఇది తెలిసిపోయేది. ఎక్కడన్నా ఏదైనా దొంగతనం కానీ ఏదైనా దుష్కర్మ జరుగుతుందంటే తక్షణమే అక్కడ వాయువేగ మనోవేగాలతో అక్కడ వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి అక్కడెక్కడే దుష్టుల్ని అక్కడే వాళ్ళని శిక్షించేవాడు. కాబట్టి రాజుగారు ఎప్పుడు ఏ రూపంలో ఎక్కడికి వస్తాడో తెలియదు. కాబట్టి ఎక్కడా కూడా దుర్మార్గాలు, సుభిక్షంగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది, వర్షాలు సకాలంలో పడుతున్నాయి, పడకపోతే శిక్షిస్తాడేమో అని వరుణుడికి భయం. అన్ని కాలాలు అన్ని ఋతువులు చక్కగా వాటి పని చేసుకెళ్ళిపోతున్నాయి, లేకపోతే ఋతురాజును దండిస్తాడేమో అని భయం. కార్తవీర్యార్జునుడు అంటే అంత భయం, ప్రకృతికి భయం, ప్రకృతి శక్తులకు భయం. అంతలాగా ఉండి చక్కగా అయినా సరే ధర్మం తప్పకుండా అద్భుతంగా పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇది కార్తవీర్యార్జునుడి యొక్క కథ. అంటే దీనివల్ల ఏమిటంటే అనఘాష్టమి వ్రతం అనేటువంటిది ఎలా మొదలైంది అనే విషయం మనం తెలుసుకున్నాం.